హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం తమిళనాడు స్పెషల్ రెసిపీ అయిన కట్టు పొంగల్ని పొట్టు పెసరపప్పుతో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం 1 కప్పు రైస్ తీసుకోవాలి. స్టోర్ బియ్యం అయినా పర్వాలేదండి, నార్మల్ రైస్ అయినా పర్వాలేదు. అలాగే 1/2 కప్పు దాకా పొట్టు పెసరపప్పు తీసుకోవాలి. మనం ఎంత రైస్ తీసుకుంటే అందులో 1/2 పొట్టు పెసరపప్పు ఉంటే సరిపోతుందండి. ఇవి రెండు కూడా ఒక గిన్నెలో వేసుకొని నీళ్లు పోసుకొని బాగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత నీళ్ళన్నీ వంపేసుకొని ఫ్రెష్ వాటర్ వేసుకొని పక్కన పెట్టించుకుందాం. ఈలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరీ ఫైన్గా కాకుండా ఇలా ఒకసారి గ్రైండ్ చేస్తే సరిపోతుందండి. తర్వాత స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులో 3 నుంచి 4 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్నటువంటి మిరియాలు, జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. పౌడర్ వేయడం వల్ల మనకి పొంగల్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులోనే 1 స్పూన్ తురిమిన అల్లం, 1/2 చెంచా పసుపు, కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం వేగాక అందులో 4 గ్లాసుల దాకా నీళ్లు పోసుకోవాలి. 1 కప్పు రైస్కి మనం 4 గ్లాసెస్ వాటర్ తీసుకుంటే సరిపోతుందండి. తర్వాత ఈ నీళ్ళల్లోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. మనకి పొంగల్కి బాగా పడుతుందండి ఉప్పు ఉడికేటప్పుడు వేసుకుంటే. ఎసరు కొంచెం కాగాక అందులో మనం కడిగి ఉంచుకున్నటువంటి బియ్యం పెసరపప్పులో నీళ్లు వంచుకొని ఇందులో వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకున్నాక కొంచెం మరిగాక కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత చూసినట్లయితే చక్కగా ఉడికిపోయిందండి. వేడిగా ఉన్నప్పుడే ఒకసారి అంతా బాగా కలుపుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో 4 లేదా 5 స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలి. అందులో జీడిపప్పు వేసుకొని కొంచెం వేగాక మిరియాలు, కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని వేడివేడి కట్టి పొంగల్లో వేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి, కట్టి పొంగల్ రెడీ అయిపోయింది. మనకి వేడివేడి కట్టి పొంగల్లో నెయ్యి తాలింపు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి చూడండి.